This is Telugu Bible Radio, streaming the living word of living God. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నము చేయుడి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు మొలిచి ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతకినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. దేవుని బిడ్డలారా, మనం 11వ అధ్యాయంలో చాలామంది భక్తుల జీవితాల గురించి చదివాం. ఏబేలు దగ్గర నుంచి పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తుల ఆఖరి వరకు వారి జీవిత చరిత్రలో జరిగిన విశ్వాసపు అనుభవాలన్నీ నేర్చుకుంటూ చదివాం. ఈ 12వ అధ్యాయం మనం ధ్యానిస్తున్నప్పుడు ఇందులో కొన్ని ఉదాహరణలు మాట్లాడుతున్నాడు. 11వ అధ్యాయానికి కొనసాగింపుగా 12వ అధ్యాయం సాగుతుంది. 12వ అధ్యాయం ప్రారంభంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా సులువుగా చిక్కులు పెట్టే భారమైన ప్రతి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూస్తూ ముందున్న పందెపు రంగములో ఓపికతో పరిగెత్తుదము అనే వచనంతో ఈ 12వ అధ్యాయం ప్రారంభించబడింది. చాలా గొప్ప సాక్షి సమూహం గురించి మనం విన్నాం. వారంతా క్రీస్తునందు విశ్వాసం గురించి సాక్ష్యం ఇచ్చిన వారు. వారి జీవితాల్లో ఉన్నటువంటి విశ్వాసపు ప్రమాణాలన్నిటినీ హేబేలు నుంచి ఎలా విశ్వాసంతో వారి జీవితాన్ని గడిపారన్న సంగతి భక్తుల జీవితాలన్నిటిలోనూ నేర్చుకుంటూ వచ్చాం. ఇంతటి సాక్ష్యం మన మీద ప్రభావితం చూపుతున్నప్పుడు, ఇంతమంది సాక్షుల గురించి విన్న తర్వాత, ఇంతమంది సాక్షుల గురించిన అనుభవాలన్నీ నేర్చుకున్న తర్వాత, గ్రహించిన తర్వాత మనము కూడా విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి అని మాట్లాడుతున్నాడు. మనం కూడా ఎలా విశ్వాసంతో ముందుకు వెళ్ళాలంటే ఈ విశ్వాస ప్రయాణంలో దీనిని పరుగు పందెం అని పెట్టాడు. అంతక్రితం యాత్రికులము అన్నాడు. ఇప్పుడు పరుగు పందెం, పందెపు రంగం మందు ఓపికతో పరిగెత్తుదము. ఈ పందెపు రంగంలో ప్రతివారు పరిగెత్తేవారై ఉండాలి, ప్రతివారు చివరి వరకు పరిగెత్తేవారై ఉండాలి. పరుగును కడముట్టించాలి. మధ్యలో పరుగును ముగిసేవారు కానీ మధ్యలో పరుగు ఆపేవారు ఎవరు ఉండకూడదనే ఉద్దేశంతో మీ పరుగు చివరి వరకు వెళ్ళాలంటే భారమైనవి, చిక్కులు పెట్టే పాపాలు కొన్ని ఉన్నాయి. మిమ్మల్ని భారంగా ఉండి మిమ్మల్ని చిక్కులు పెట్టే పాపాలన్నిటినీ మీరు విడిచిపెట్టి ప్రయాణం చేయాలి. వాటిని ఎలా వదులుకోవాలంటానికి ఉదాహరణ చెప్పాడు. యేసుక్రీస్తు ఆయన ముందుంచబడిన పందెపు రంగములో అవమానమైనను భరించి తనకై నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడయ్యున్నాడు. ఆయన మరలా రాజుగా రానయుండే దినం వరకు దాన్ని దృష్టిలో ఉంచుకొని శ్రమనైనా కష్టాన్నైనా సిలువనైనా భరిస్తూ యేసుక్రీస్తును ఉదాహరణగా తీసుకొని ఆయన వలె ప్రయాణం చేయండి అని అంటూ ఇక్కడ ఇంకొక మాట చెప్తాడు. మీరు అలసట పొందకయుండునట్లు, మీ ప్రాణము విసుగకియుండునట్లు, పాపాత్ములు మీకు వ్యతిరేకంగా చేయు తిరస్కారాన్ని దేవుడు ఎలా ఓర్చుకున్నాడో మీరు అలా ఓర్చుకోండి. నిజమే, చాలా దినాలు భక్తితో బ్రతకాలి, నిష్టగా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి అంటే సాధ్యపడదేమో కానీ శిక్షకుడైన తండ్రి నేర్పిస్తున్నప్పుడు కొన్నిటికి వెళ్ళొద్దు అని ఆయన అంటే ఎందుకు వెళ్ళకూడదు అని నీకు అనిపించవచ్చు. ఇది తినొద్దు అని దేవుడు చెప్తే ఆ కార్యం చెయ్యొద్దు అంటే ఎందుకు చెప్తున్నాడు అనిపించవచ్చు. కానీ అవి క్రీస్తును మాదిరిగా తీసుకుని ఆయన వల్లే ప్రతి విషయంలో మితముగా ఉండటం నేర్చుకోండి, సహనాన్ని భరించండి అని మాట్లాడుతూ, ఇన్ని అనుభవాలు పొందిన మీకు ఒక పూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కు నమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని
జాగ్రత్తగా చూసుకొనుడి. 3 ప్రధానమైన విషయాలు మాట్లాడతాడు. మీలో ఎవడైనను దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో. నంబర్ 1, చేదైన వేరేదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో. నంబర్ 2, భ్రష్టులు వ్యభిచారులైపోతారేమో. నంబర్ 3. ఈ 3 విధాలైనటువంటి పడిపోయే అనుభవం మీకెవరికి ఎదురు కాకూడదని ఇదంతా రాస్తున్నాను. 3 విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని కృప పొందకుండా పోతారేమో, చేదైన వేరు మొలిసి మీరు దేవుని కృపకు దూరం అయిపోతారేమో, 3వది ఏశావు వంటి భ్రష్టత్వం కానీ వ్యభిచారత్వం కానీ మీలో వస్తుందేమో. దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం. కాబట్టి వడిలిన చేతులను సడిలిన మోకాళ్లను బలపరచుడి, మరియు కుంటికాలు బెణకక బాగుగా పరిగెత్తు నిమిత్తము మీ పాదములకు మార్గమును సరళము చేసుకొనుడి. ఈ లేఖనంలో ఎందుకు ఈ విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు? క్రైస్తవ జీవితం ఈజ్ ఎ కలెక్టివ్ లైఫ్. క్రైస్తవ జీవితం నీకు నీవు పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ ఇతరులతో కలిసి పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేసే జీవితం. ఒకవేళ నీ పరిశుద్ధత, నీ భక్తి జీవితం ఇతరులు జారిపోకుండా కాపాడేదై ఉండాలనగా నీ విశ్వాస ప్రయాణం బియాండ్ వాట్ యు సీ, నీవు చూస్తున్న దానికి అవతలున్నది. నీకు కనిపిస్తున్నది కొంచెం అయి ఉండొచ్చు. నీ ఎదుగుదల నీ ఒక్కరి దగ్గర ఆగిపోకూడదు. నీ సంఘంలో నీ వెనుక వస్తున్న వారి క్షేమాన్ని కోరేదై ఉండాలి. నీ పరిశుద్ధత ఇతరుల పరిశుద్ధతకు నడిపించేదై ఉండాలనగా నీ విశ్వాస జీవితం ఇతరులు తొట్టిపడి పడేటట్టు ఉండకూడదు. చివరికి బెణికి కుంటేవాడు కూడా జాగ్రత్తగా విశ్వాసంలో ముందుకు సాగటానికి నీ విశ్వాస జీవితం ఉండాలి అని సమాధానం గురించి మాట్లాడుతున్నాడు. సమాధానం, పరిశుద్ధత అనే 2 పదాలు మనకి 14వ వచనంలో కనపడతాయి. సమాధానం దేనికి, పరిశుద్ధత దేనికి? పరిశుద్ధత దేవునికి నీకు మధ్య ఉన్న సంబంధం. పరిశుద్ధతతో ప్రభువుని చూడగలం. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు అనే లేఖనంలో ఇట్ ఈస్ ఏ వర్టికల్ రిలేషన్షిప్. నిట్ట నిలువుగా ప్రభువుకి నీకు మధ్య ఉన్న సంబంధం. నీ పరిశుద్ధత నిన్ను దేవునికి దగ్గరగా తీసుకుని వెళ్తుంది. నీ జీవితంలో పరిశుద్ధంగా జీవిస్తే, నీ ఆలోచనల్లో పరిశుద్ధత ఉంటే, నీ మాటలలో పరిశుద్ధత ఉంటే, నీ ప్రవర్తనంతటిలో పరిశుద్ధత ఉంటే, నీ చూపులలో పరిశుద్ధత ఉంటే, నీ జీవిత విధానం అంతటిలో పరిశుద్ధంగా నువ్వు జీవిస్తే దేవునికి ఇష్టంగా బ్రతకగలం. మరి సమాధానం దేనికి? నీ సమాధానం నీతో నివసించే మనుషులందరితో కలిసి ఉండటానికి, వారితో దేవుని చూపించటానికి సమాధానం ఒక్కటే దేవుడు నీకు ఇచ్చిన మార్గం. పరిశుద్ధత ప్రభువుతో సహవాసం కొరకు, సమాధానం నీతో ఉన్న మనుషులతో సహవాసం కొరకు, ఈ 2 నీకు అవసరమైనవి. దానివల్లనే అంటాడు, పరిశుద్ధ లేకుండా ఎవను ప్రభువును చూడడు, అందరితో సమాధానం కలిగి ఉండండి. అందరితో సమాధానం కలిగి ఉండటంలో పరిశుద్ధమైన సమాధానం అవసరమైనది. ప్రభువుతో పరిశుద్ధత లేకుండా మనుషులతో సమాధానం ఉంటే దాన్ని లౌక్యం అంటారు. పరిశుద్ధత కలిగి సమాధానం కలిగి ఉండటంలోనే దేవుని చిత్తం నెరవేర్చిన వారు అవుతాం. క్రైస్తవ జీవితంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ప్రభువుతో పరిశుద్ధత, మనుషులతో సమాధానం. ఈ 2 కలిగి ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి అని ఈ లేఖనం మాట్లాడుతూ, పరిశుద్ధతలో 3 అనుభవాలు మనకున్నాయి. ఒకటి పొజిషనల్ పరిశుద్ధత, అనగా నీవు ప్రభువుని రక్షకునికి అంగీకరించగానే 1 కొరింథీ పత్రిక రాస్తాడు, పరిశుద్ధులగుటకు పిలువబడిన వారికి, పరిశుద్ధపరచబడిన వారికి అని. సో పరిశుద్ధపరచబడిన మన జీవితాలలో నీవు ప్రభువుని రక్షకుని అంగీకరించిన వెంటనే యేసు ప్రభు రక్తం నీ పాపాలను కడిగి నిన్ను పరిశుద్ధునిగా ప్రభు సన్నిధిలో నిలవబెట్టింది. రెండవది ప్రాక్టికల్ హోలీనెస్, అండ్ ఇట్ ఈస్ కాల్డ్ ప్రోగ్రెసివ్ హోలీనెస్, అనగా నీ కార్యసాధకమైన పరిశుద్ధత. అనుదినం నీ ప్రయాణాలలో, నీ జీవితంలో ఇది నీ వంతు పని. కొన్నిటికి నువ్వు ఖచ్చితంగా దూరంగా ఉండాలి, నువ్వు నియంత్రించుకోవాలి. వాటికి నీవు దూరంగా ఉండకపోతే నీ పరిశుద్ధ జీవితాన్ని కోల్పోతామేమనే భయం మనకు అవసరం.
కనుకనే ఈ పరిశుద్ధత ప్రభువుతో నిత్యము సహవాసం చేస్తూ ప్రభువుతో విశ్వాస ప్రయాణంలో పరిశుద్ధులుగా ప్రయాణం చేయటానికి అనుదినం సాధన చేయవలసిన పరిశుద్ధత రెండవ అనుభవం. మూడవది ప్రభువుని చూసినప్పుడు ప్రభువు మనకిచ్చే పరిశుద్ధత. మొదటి దానిలో నీ వంతు లేదు. నువ్వు ప్రభువుని అంగీకరించగా నేను పాపాలు కడిగి పరిశుద్ధపరిచాడు. మూడవది నీవు ప్రభు సన్నిధికి వెళ్ళగానే ఆయన పరిశుద్ధత నీకు అప్పుడైన ముడతైనను మచ్చైనను కళంకమైనను లేకుండా పరిశుద్ధమైన వ్యక్తిగా ప్రభు ఎదుట నిన్ను నిలబెట్టేవాడు ఆ దేవుడే. ఈ మధ్యకాలంలో భూమి మీద నివసించినంతకాలం నిన్ను నీవు పాపానికి దూరంగా ఉంటూ పరిశుద్ధపరచుకోవాలి. ఈ పరిశుద్ధపరచుకునే అనుభవం గురించి మాట్లాడుతూ ఇక్కడ నేను అంటున్న మాట ఏంటంటే ఈ పరిశుద్ధత దేనికి అంటే 10వ అధ్యాయం 22వ వచనం. పరిశుద్ధత దేనికి అంటే మీ మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమయ్యుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. పరిశుద్ధతకు నిర్వచనం. దేవుని ఎదుట పరిశుద్ధత అంటే ఈ వచనాలు మాట్లాడుతూ నీ మనస్సాక్షికి కల్మషము తోచకుండా ఉండాలి. ఈ పరిశుద్ధతకు యేసుక్రీస్తు యొక్క రక్తము హృదయం మీద ప్రోక్షించబడి నిర్మలమైన మనస్సాక్షి గలవారమై ఆయన కృపాసనము యొద్దకు చేరుదము. ప్రభు యొక్క సన్నిధికి చేరటానికి పరిశుద్ధత అవసరం. హెబ్రేయులకు రాసిన పత్రిక ముఖ్యమైన ఉద్దేశం మానవుని దేవుని దగ్గరకు చేర్చటానికి ప్రభు భూలోకానికి వచ్చాడు. ఆ ఉద్దేశంతోనే ఈ పత్రిక రాస్తూ బ్రింగింగ్ క్లోజర్ టు గాడ్, దేవునికి దగ్గరగా నివసించాలి. దేవునికి అతి దగ్గరగా నివసించే విశ్వాస జీవితంలో పరిశుద్ధత చాలా అవసరమైనది. ఇది ఆచరణయోగ్యమైన పరిశుద్ధత, కార్యసాధకమైన పరిశుద్ధత నీకు అవసరమైనది. ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ హోలీనెస్. నీ అనుదిన జీవితంలో జరిగే ప్రతి సందర్భంలో పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఈ పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేం. చాలా చక్కగా చెప్పాడు. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేం. దేవుని చూడాలంటే పరిశుద్ధత కావాలి. 10వ అధ్యాయం 22వ వచనంలో పరిశుద్ధతకు మూలాధారం మాట్లాడుతున్నాడు. మనస్సాక్షి కల్మషం అంచకుండా ఉంచుకోవాలి. నీ మనస్సాక్షికి ఏ విధమైన దోషం లేకుండా ఉంచుకోవాలి. ఈ మనస్సాక్షిని కాపాడుకునే ప్రయత్నాలలో ప్రభువుతో సహవాసం నీకు పెరుగుతుంది. ఎప్పుడైతే పరిశుద్ధతను పొందుకుంటావో ప్రభువుతో సహవాసం నీకుంటుంది. పాపితో ప్రభు సహవాసం చేయడు. పాపి హృదయంలో దేవునికి స్థానం ఉండదు. దేవుని ఆలోచనలు నీకు అర్థం కావు. ఎప్పుడైతే నీవు పరిశుద్ధత కలిగి జీవిస్తావో నీ పరిశుద్ధమైన జీవితంలో దేవుని యొక్క పరిశుద్ధమైన సహవాసం నీకు తోడై ఉంటుంది. ఆ సహవాసం కొరకే పరిశుద్ధత నీకు కావాలి. ఎప్పుడైతే నీ పరిశుద్ధత నీకు ఆలవానమయ్యిందో నీ తోటి వారందరితో నీకు సమాధానం సాధ్యపడుతుంది అని మాట్లాడి చివరికి ఈ 3 వార్నింగ్లు ఇస్తున్నాడు. 4వ అధ్యాయం 16వ వచనం. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించే రక్షణను తిరస్కరించటం. మీలో ఎవరైనా పాపంలో పడి పరిశుద్ధతను కోల్పోయి దేవుడిచ్చే రక్షణను కోల్పోతారేమో. మొదటి డేంజర్, చాలా పెద్ద డేంజర్ ఇది. మీరు పాపంలో పడితే రక్షించబడిన సంఘానికి వస్తున్న మాటలు ఇవి. మీరు దేవునికి దూరం అయితే అసలు ఆ కృపాసనం దగ్గరకు చేరే అవకాశాన్ని కోల్పోతారేమో. జాగ్రత్త. మనస్సాక్షిని కల్మషం అంటకుండా కాపాడుకోండి. విశ్వాస వీరుల జీవితాలు మనం చదివాం. వారందరిని జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తును జ్ఞాపకం చేసుకోండి. ఆయన తండ్రి వలె నేర్పిస్తున్నాడు, శిక్షకుని వలె నేర్పిస్తున్నాడు. ఇంతమంది సాక్షులు నీ వెనుక ఉంటే విశ్వాసంలో జారిపోకుండా భ్రష్టత్వానికి వెళ్లకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 18వ వచనంలో మరణకరమైన దుష్టత్వము అట్టి మూలమేదైనను లేకుండానట్లు. అది ఇంగ్లీష్ బైబిల్ అయితే రూట్ ఆఫ్ బిట్టర్నెస్ అంటాడు దాన్ని. చేదైన వేరెక్కడున్నది అంటే మరణకరమైన దుష్టత్వం కలిగించేది.
ఆత్మలో నిన్ను రక్షించబడిన నిన్ను నరకము నుంచి పరలోకానికి తప్పించడానికి యేసు రక్తం పనిచేస్తే ఈ యొక్క చేదైన వేరు మరలా నిన్ను దేవునికి దూరం చేసి మరణానికి దగ్గర చేస్తుంది. దేవుని నుంచి తొలగి దూరంగా తీసుకొని పోతుంది. అందువల్ల ఈ లేఖనం మనతో జ్ఞాపకం చేస్తున్న విషయం, చేదైన వేరు అది మొలిచిన తర్వాత శరీరేచ్ఛకు నడిపించేటంత వరకు నిన్ను ప్రేరేపిస్తుంది. దేవుని లేఖనం మాట్లాడుతున్న మాటదే. నీ హృదయంలో అసూయకు, ద్వేషానికి, పగకు, కోపానికి, వీటన్నిటి తరువాత పర్యవసానమే శరీరేచ్ఛ. వాటి వైపు ప్రయాణం చేయకుండా ఉండాలంటే మొదట వచ్చిన అసూయనే నువ్వు అణగదొక్కాలి. నీ కోపాన్ని త్రుంచివేయాలి. అది మొలవకుండా జాగ్రత్త పడాలి. అది ఎట్లా మొలవకుండా ఉంటుందంటే మనస్సాక్షికి కల్మషం అంటకుండా కాపాడుకోవాలి. నీ మనస్సాక్షికి కల్మషం అంటకుండా నీ కాపాడుకుంటే చేదైన వేరు మొలవడానికి అవకాశం నీ హృదయంలో ఉండదు. ఎప్పుడైతే చేదైన వేరు మానవ హృదయంలో మొలుస్తుందో అది నిన్ను పాపంలోనికి నడిపిస్తుంది, దేవునికి దూరం చేస్తుంది. ఇక మూడవది మాట్లాడుతున్నాడు, ఏశావు వంటి వ్యభిచారి అయినను భ్రష్టుడైనను. 2 పదాలు ఆయన గురించి వాడాడు, వ్యభిచారి అయినను భ్రష్టు అయినను. కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు క్షణికావేశంతో తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. కొన్ని నిర్ణయాలు ఎంత నష్టం తీసుకొస్తాయంటే నీకు వాటి పర్యవసానం జీవితం అంతా అనుభవించవలసి వస్తుంది. కొన్ని నిర్ణయాలు మార్చుకోలేం. ఆ మార్చుకోలేని నేరాలు చేస్తారు ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు. ఆ నిర్ణయాలు చేసేవారిలో ఏశావు మంచి ఉదాహరణగా లేఖనంలో చెప్పాడు. ఏశావు ఆకలితుండగా నిర్ణయం తీసుకున్నాడు, జ్యేష్ఠత్వ పక్కన వదిలేసుకున్నాడు. తర్వాత ఏడ్చాడు. ఏమైంది? ఈ డిడ్ నాట్ గెట్ ఎనీథింగ్. ఏం పొందలేకపోయాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 30వ వచనం, మొదటి వారిలో అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. ఎదుటివారిని దేవుడు ఆశీర్వదిస్తే నీ హృదయంలో అసూయ కారణం కాకూడదు. చేదైన వేరిదే. ఈ చేదైన వేరే నీ విశ్వాస జీవితాన్ని పతనం చేస్తుంది. ఈ చేదైన వేరే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈ చేదైన వేరే నిన్ను భ్రష్టత్వానికి తీసుకుని వెళుతుంది. ఈ చేదైన వేరే నిన్ను దేవునికి దూరం చేస్తుంది. ఈ విషయం గురించే దేవుని లేఖనంలో మాట్లాడుతున్నాడు, మీరు చేదైన వేరు విషయంలో మొలవకుండా జాగ్రత్త చూసుకోండి. అది మొలుస్తుంది. సహజంగా చేదైన వేరు మొలుస్తుంది. దానిని మొలవకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. మనిషిలో సహజ స్వభావాలలో అసూయక స్వభావం స్వతహాగా నీ గుణాల్లో ఉన్నాయి సుమా. నీలో క్రూరత్వం బయటికి రాకముందే జాగ్రత్త పడు. నీలో చేదైన వేరు మొలకు ముందే నీవు జాగ్రత్త పడు. నీ హృదయానికి కల్మషం అంటకుండా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయమని దేవుని లేఖనం మనతో మాట్లాడుతుంది. నీ విశ్వాస ప్రయాణంలో ఎప్పుడైనా నీ పరిశుద్ధత నీకు చాలా ప్రధానమైనది. కృతజ్ఞత కలిగి ఉండటం ముఖ్యమైనది. అసూయను దూరం చేసుకోవటం అంతకంటే ముఖ్యమైనది. చేదైన వేరు ఎక్కడ మొదలైంది? మరొకరి ఆశీర్వాదం నీ జీవితంలో నీకు శాపానికి కారణం కాకూడదు. లోకాసు వార్త 15వ అధ్యాయం 29వ వచనం, అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఈ నేల నుండి నేను నిన్ను సేవిస్తున్నానే, నీ ఆజ్ఞ నేనెప్పుడు మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవెన్నడూ ఒక్క మేకపిల్ల నేను నాకు ఇయ్యలేదు కదా డాడీ. సో వీని స్వభావం సహజ స్వభావం అసూయ. నాకు రాలేదనే భావం, నేను పొందలేకపోతున్నాననే ఆందోళన అసూయకు దారితీస్తుంది. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు నీ జీవితంలో పర్యవసానాలు చాలా ఘోరంగా ఉంటాయి. ఏశావు ఒక్కసారి క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం వల్ల జీవితంలో తిరిగి దాన్ని పొందలేకపోయాడు. కొన్నిసార్లు ప్రభు సన్నిధిలో ఆవేశంలో నీ తీసుకునే నిర్ణయాలు దేవుడు నీ పట్ల ప్రకటించే ప్రకటనలకు మూలం కావచ్చు సుమా. నీ హృదయం కల్మషం లేనిదై ఉండాలి. పరిశుద్ధంగా జీవితం కలిగి ఉండాలి. సమాధానంతో ఉండటం నేర్చుకోవాలి. దేవుని కృపకు దూరం అయిపోతానేమో అన్న ఆందోళన నీకు అవసరం. ఏశావు జ్యేష్ఠత్వాన్ని చిక్కుడుగాయలకు అమ్మేస్తే ఎదుటివాని మేలు జరిగినందుకు అసూయకు అమ్మేస్తాం మన హృదయంలో సమాధానాన్ని.
దేవుని ఆశీర్వాదం నీకు కావాలంటే దేవునితో సహవాసం నీకు ఉండాలి. దేవునితో సహవాసం నీకు ఉండాలంటే పరిశుద్ధతను నీవు అపేక్షించాలి. మొదట ప్రభు రక్తంలో పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధతలో నీ జీవితాన్ని నువ్వు కొనసాగించాలి. నీ జీవితంలో ఆశీర్వచనానికి ఇదొక్కటే మార్గం. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ ఇన్ ఇట్. దీనికి రెండవ పరిష్కారమే లేదు. దేవునితో సహవాసానికి పరిశుద్ధత తప్ప మరొక పరిష్కారమే లేదు. అది కూడా నీవు పొందలేవు. ఆయన ఇస్తేనే దేవుడు నీవు పొందుతావు. యేసు ప్రభు రక్తం వల్ల నీకు పరిశుద్ధత వస్తే ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభుతో ప్రయాణం చేయవలసిన బాధ్యత నీదే. దేవుని వాక్యం ప్రశ్నిస్తుంది, ఇంత సాక్షి సమూహం, ఇంతమంది భక్తుల జీవితాలు నీ ముందుండగా, క్రీస్తు నీకు తండ్రి వలె నిన్ను నడిపిస్తూ ఉండగా, శిక్షకుని వలె శిక్షిస్తూ ఉండగా, నీ విశ్వాస జీవితంలో నీవు పడకుండా నీవు బహుమానాన్ని పొందాలని నీకు అంత శిక్షణ దేవుడిస్తూ నీతో నడిపిస్తూ ఉంటే పడిపోకుండా, కృపకు దూరం కాకుండా, చేదైన వేరు మొలవకుండా, భ్రష్టత్వం జారత్వం నీకు రాకుండా జాగ్రత్త పడాలి. మూలం ఎక్కడున్నది అంటే నీ మనస్సాక్షికి కల్మషం అంటకుండా కాపాడుకోవాలి. మనస్సాక్షికి కల్మషం అంటకుండా కాపాడుకోవటంలో ప్రభువుకు పరిశుద్ధతలో మనం ఎదురు చూడగలం. పరిశీలించుకుందాం. This is Telugu Bible Radio, streaming the living word of living God.